అరికల పచ్చి బఠానీ ఉప్మా. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. అరికల పచ్చి బఠానీ ఉప్మా తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఇవి అరికల్ని మనం నానబెట్టుకోవాలా అండి? ముందు ప్రాసెస్ ఉంటుంది. ఇవి కొంచెం వాష్ చేసి మనం క్లీన్ గా వాష్, కొంచెం ఇసుక అనేది వస్తుంది. సో కంప్లీట్ గా వాష్ చేసి ఒక 2 to 3 hours ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, మనకి కుకింగ్ టైం అనేది లెస్ అవుతుంది. స్టార్ట్ చేద్దామండి మరి. ఓకే ఓకే, ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇది నానబెట్టుకుంటాం కదా, రెసిపీ కూడా తొందరగా అయిపోతుంది అనమాట. మనకి ఈజీగా నానబెట్టాలి. 2 to 3 hours చాలా, అంతే చాలు. మనకి ఓవర్ నైట్ సోక్ చేసుకునేది అంత అవసరం కూడా ఉండదు అనమాట. చాలా తొందరగా అయిపోతుంది. ఇది బ్రేక్ఫాస్ట్ గా పనికొస్తుంది, నైట్ డిన్నర్ గా కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, ఉప్మా కదా. కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం పోపు దినుసులు వేస్తాం. అయితే వనజ గారు, మీకు చాలా టాలెంట్స్ ఉన్నాయి, చాలా హాబీస్ ఉన్నాయని చెప్పేసి మీరు ముందే చెప్పారు. ఒకటైతే చాక్లెట్ మేకింగ్, ఇంకా దాంతో పాటు రైజన్ ఆర్ట్ కూడా చేస్తాను. రైజన్ ఆర్ట్ అంటే ఇప్పుడు అవి వచ్చేసి కొంచెం ప్లాస్టిక్ టైప్ లోనే ఉంటాయి. దాన్ని కూడా ఏంటంటే మనకి జ్ఞాపకంగా ఫొటోస్ చేయొచ్చు. లైక్ విజిటింగ్ కార్డ్స్ పెట్టుకుంటారు, దాంట్లో కీ చైన్స్ చేస్తారు. మన మెమరీస్ ఉంటాయి కదా, మన మ్యారేజెస్ ఫోటో కానీ, అవి సేఫ్గా, అది బ్రేక్ కూడా అవ్వదు కాబట్టి దాంట్లో ఎన్ని రోజులైనా అలాగే ఉంటుంది. బ్రేక్ అవ్వదా? అస్సలు బ్రేక్ అవ్వదు. మనం ఇలా ఎత్తి వేసినా కూడా బ్రేక్ అవ్వవు. ఇప్పుడు కొత్తగా ట్రెండ్ ఏంటంటే మనకి పెళ్ళైన తర్వాత మనకి వరమాల వేస్తారు కదండి, అవి వాటిని పూలన్నీ స్టోర్ చేసి పెట్టుకుంటారు. ఈవెన్ పెళ్లిలో వేసుకున్న జ్యువెలరీ, నెక్లెస్ అవన్నీ కూడా రైజన్ ఆర్ట్ లో పెట్టి స్టోర్ చేసేసి పెళ్లి జ్ఞాపకంగా అక్కడ పెట్టుకుంటారు. ఓకే, మనం ఏంటంటే వాటిని మళ్ళీ వేసుకోము కదా. అవును. సో అవి పడేయాలన్నా కూడా మనకి ఉంటుంది. ఈ విధంగా చేసుకుంటే అవి స్టోర్ చేసి పెట్టుకోవచ్చు హ్యాపీగా, మనకి మెమొరీ లాగా కూడా ఉంటుంది. ఈ రోజుల్లో మెమరీస్ ని ప్రిజర్వ్ చేసుకోవడానికి చాలా చాలా వచ్చాయి కదా అసలు. అవును. ఇంకొకటి నేను హోమ్ మేడ్ సోప్స్ చేస్తాను. అవి కూడా మనకి ప్లాంట్ బేస్డ్ తోనే యూస్ చేస్తాం అనమాట. మనకి కెమికల్స్ ఏమీ లేకుండా, మనకి హెల్త్ కూడా ఏం ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. తర్వాత వచ్చేసి ఆనియన్స్ వేసుకుందాము. ఇందులోనే కొంచెం ఎండుమిరపకాయలు, అలాగే కరివేపాకు. ఇది 1/1 వేసుకుంటే వేగుతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిరపకాయలు. ఇది పచ్చిమిరపకాయలు అనేది మనకి ఇంకా కారం వేయం కదా, మనకి ఎంత కావాలంటే అన్ని వేసుకోవచ్చు అనమాట. కొంచెం స్పైసీ ఇష్టపడితే ఎక్కువ వేసుకోవచ్చు. మీరు ఇష్టపడతారు కదా. మీరు ఇష్టపడకపోయినా, వనజ ఇష్టపడకపోయినా, వనజ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఇష్టం. మా వారు స్పైసీ అడుగుతారు. మీ పిల్లలు మీలానే అంత కాదనుకుంటా. ఒకళ్ళు నాలాగా, ఒకళ్ళు మా వారిలాగా. సరిపోయింది. తర్వాత వచ్చేసి ఈ పచ్చి బఠానీలు కూడా వేసేసుకుందాము. ఇవి కొంచెం మనకి బాయిల్ అవ్వడం, అదే ఫ్రై అవ్వడం లేట్ అవుతుంది. సో ఇవి వేసేసుకుందాం. తర్వాత క్యారెట్ ముక్కలు. ఇవి వెజిటేబుల్స్ అనేది ఇంకా మన చాయిస్ అనమాట. ఒక్కొక్కసారి క్యాబేజీ అలాంటివి కూడా వేసుకుంటూ ఉంటారు. కిచిడీ టైప్లో వస్తుంది. ఉప్మా అంటే ఇవన్నీ కనిపిస్తూ ఉంటేనే బాగుంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు వేగుతున్నప్పుడే కొంచెం సాల్ట్ వేస్తాము. అప్పుడు ఆనియన్స్ అనేవి తొందరగా మగ్గిపోతాయి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు టమోటా వేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఆ ఉల్లిపాయలు అవనేది టమోటా వేసినామంటే ఇవి ఫ్రై అవ్వవు. ఓకే. సో ఇంకా మీ కారం చెడు విషయానికి వచ్చేసరికి అక్కడ చూడాల్సిన ప్లేసెస్ ఏమున్నాయండి? ప్రత్యేకంగా అంటూ చూడాల్సినవి ఏమీ ఉండవు. అంతా మనకి గ్రీనరీగా కనిపిస్తుంది ఎక్కువ. మనకి అదంతా చుట్టుపక్కల కానీ ఆ కాలేజెస్ అవి నార్మల్గా ఉంటాయి. బాపట్ల జిల్లా కదా, అక్కడ కాలేజెస్ అలా ఉంటాయి. కానీ ఇంకొకటి చీరాల దగ్గర, దాని దగ్గరలో చీరాల ఉంటుంది. అక్కడ మనకి రిసార్ట్స్ ఉంటాయి అన్నమాట, చీరాల బీచ్లో కదా. అక్కడ ఇప్పుడు కొత్తగా ఏంటంటే రిసార్ట్ షూటింగ్స్కి అవి కూడా స్పాట్ బాగా ఫేమస్ అయిపోయింది. మనకి చుట్టుపక్కల ఉంది కానీ ఆ ఊర్లో వరకు ప్రత్యేకంగా ఏంటో ఏమీ లేవు.
మనకి ఈ ప్లేస్ నుంచి చీరాల, బాపట్ల ఇలాంటి ప్లేసెస్, హ్యాపెనింగ్ ప్లేసెస్ అన్నిటికి కూడా ఎంత డిస్టెన్స్ ఉంటుంది ఇంచుమించు? జస్ట్ 20 minutes అంతే. 20 minutes కూడా మనకి ఇక్కడ హైదరాబాద్లో అయితే మనకి రావాలన్నా జస్ట్ పక్క ఇంటికి వెళ్ళాలంటేనే టైం పడుతుంది. అవును. అక్కడ ఏంటంటే మనకి మన ఊరు నుంచి చీరాల రావాలంటే ఒక 15 minutes వచ్చేసేయచ్చు. అంతే. బైక్ మీద అయితే ఇంకా తొందరగా రావచ్చు. మోస్ట్లీ అక్కడ ఏంటంటే షూటింగ్స్ జరుగుతాయి అనమాట. చీరాల అటు సైడు బీచ్ ఉంది కదా, మ్యారేజెస్ షూటింగ్స్ అని, ఫోటో షూట్స్కి ఎక్కువ ఫేమస్ అనమాట అక్కడ. అవునవును. ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అక్కడికి వచ్చి. ఫుడ్ కూడా చాలా బాగుంటుంది అంట. అవును. ఇప్పుడు వచ్చేసి మనం ఈ కొంచెం పల్లీలు వేసుకుందాము. ఇది ఆల్రెడీ ఫ్రై చేసింది. ఇవి ఫ్రై అయిన తర్వాత వాటర్ పోసుకుందాం. జీడిపప్పు ఇవి లాస్ట్లో వేసుకుందాం. ముందే వేసుకుంటే కొంచెం అవి క్రంచీ ఉండదు, మామూలుగా బాయిల్ అయిపోతుంది, సాఫ్ట్ అయిపోతుంది. ఆ జగ్లో వాటర్ ఉంది. ఇది మనం 1 కప్పు తీసుకుంటే మనకి 2 cups వాటర్ వేసుకోవాలి. ఓకే, సేమ్ మనకి రైస్ ఎలా వండుకుంటామో అంతే. అలా కానీ 2 గంటల ముందు మాత్రం నానబెట్టుకుంటేనే తొందరగా అవుతుంది అనమాట. ఇది కావాలంటే కొంచెం బాగా మెత్తగా తినాలి అనుకునే వాళ్ళు, కిచిడి ఇష్టపడే వాళ్ళు అయితే 1కి 3 వేసుకోవచ్చు వాటర్. ఓకే. మనకి మరీ ఉప్మా కదా, కొంచెం అలా పప్పులు తగులుతూనే ఉంటేనే బాగుంటుంది. నీళ్ళు మరుగుతున్నప్పుడు మనం అరికెలు వేసుకోవాలి. అవును. మరుగుతున్నాయి, వేసేచ్చా? ఇప్పుడు ఈ జీడిపప్పు కూడా ఇందులోనే వేసుకుందాము. అంటే మరీ వేగినట్టు కాకుండా ఇప్పుడు కొంచెం బాగుంటుంది టేస్ట్. మూత పెట్టేసి. ఓకే. వనజ గారు, ఎంతవరకు వచ్చింది మన ఉప్మా? అయిపోయింది. ఇంకా సర్వ్ చేసుకుందాం. సర్వింగ్ బౌల్లో తీసుకుందాము. చాలా కలర్ఫుల్గా కూడా ఉంది. అవును. సర్వింగ్ బౌల్లో ఫైనల్గా కొత్తిమీర చల్లుకుందాం. ఓకే. చూసారు కదా, ఎంతో హెల్దీ అయినటువంటి అరికలు పచ్చి బఠానీ ఉప్మా రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. అరికల పచ్చి బఠానీ ఉప్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, ఎండుమిర్చి 2, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిర్చి 2, పచ్చి బఠానీలు 2 టేబుల్ స్పూన్లు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, టొమాటో ముక్కలు 1 కప్పు, వేయించిన పల్లీలు 2 టేబుల్ స్పూన్లు, నానబెట్టిన అరికలు 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. అరికల పచ్చి బఠానీ ఉప్మా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, పచ్చి బఠానీలు, క్యారెట్ ముక్కలు, సరిపడా ఉప్పు వేసి మగ్గించుకోవాలి. తర్వాత అందులో టమాటో ముక్కలు, వేయించిన పల్లీలు వేసి సరిపడా నీళ్లు పోసి మరిగించుకోవాలి. తర్వాత అందులో నానబెట్టుకున్న అరికలు, జీడిపప్పు వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే అరికల పచ్చి బఠానీ ఉప్మా రెడీ.